హలో గైస్, 2 months ago ఎన్ఎన్డబ్ల్యూ ప్రెజెంట్స్ అని రాహుల్ గాంధీ షార్ట్ ఫిల్మ్ ప్రజెంట్ చేశాను. ఈ రోజు ఒక కొత్త షార్ట్ ఫిల్మ్ తో వస్తున్నాం. ఇట్స్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఆ డైరెక్టర్ ఆల్రెడీ ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ తీసింటాడు అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. టెక్నికల్లీ చాలా బాగుంది ఫిల్మ్. ఈవెన్ క్లైమాక్స్ అయితే నాకు ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ ఎలా తీశారు ఒక షార్ట్ ఫిల్మ్ లో, ఇలాంటి విజువల్స్ అండ్ డిఐ పరంగా కానీ ఆ టెక్నికాలిటీ అయితే నాకు వావ్ అనిపించింది. జెన్యూన్ నా ఫీలింగ్ అయితే ఈ షార్ట్ ఫిల్మ్ ఒక అవార్డు విన్నింగ్ కి నామినేట్ చేయగల రేంజ్ ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ నాకైతే అనిపించింది. ఈ రోజు ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన ఒక డైరెక్టర్, ఆ డైరెక్టర్ అంటే నేను ఎప్పుడో ఏదో పెద్ద ఏజ్ ఉంటుందో నేను అనుకున్నా. అతను డైరెక్టర్ ఒకటే కాదు, అన్ని స్టోరీ రాశాడు, స్క్రీన్ ప్లే తనే. ఇవన్నీ జనరల్ గా చూస్తాం, ప్రతి షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు డైరెక్టర్, స్క్రీన్ ప్లే, స్టోరీ రైటింగ్ అని వాళ్ళే ఉంటారు. కానీ ఇది అడిషనల్ గా విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్, ఇంకా ఏదో చాలా పెద్ద లిస్ట్ ఉండదు. ఇది పెద్ద ఏదో ఏజ్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఒకసారి పిలుస్తాం దాన్ని, దాని గురించి ఒకసారి తెలుసుకుందాము. ఆ షార్ట్ ఫిల్మ్ గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం ఇంటర్వ్యూలో. విల్ సీ హౌ ఇట్ గోస్. లెట్స్ వెల్కమ్ జశ్వంత్. సో మీకు చెప్పాను కదా ఏదో పెద్ద ఏజ్ ఉంటుంది అనేసి. జశ్వంత్ ఏం చేస్తున్నప్పుడు చెప్పు. బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత దాన్ని కనెక్ట్ అయ్యి చూడండి. నిజంగా బీటెక్ ఫస్ట్ ఇయర్ అతను ఒక షార్ట్ ఫిల్మ్, ఇంత టెక్నికల్ సౌండ్ ఉన్న షార్ట్ ఫిల్మ్ ని తీయగలగడా లేదా అనేది ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి. జశ్వంత్, టెక్నికల్ గా మాకు చెప్పండి షార్ట్ ఫిల్మ్ గురించి. ఎందుకు మీ షార్ట్ ఫిల్మ్ చూడాలి కూడా చెప్పండి. అంటే లైక్ స్టోరీస్ రాసుకున్న టైంలో ఐ థాట్ బిగ్ స్టోరీస్కి ఎక్కువ బడ్జెట్ అండ్ ఎక్కువ పడుతుంది, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ విచ్ గివ్స్ అన్ ఇంపాక్ట్ సో దట్ అది ఎక్కువ రీచ్ అవుతుంది అని ఐ థాట్ ఆఫ్ రైటింగ్ అ స్మాల్ షార్ట్ ఫిల్మ్. స్మాల్ షార్ట్ ఫిల్మ్ ఎక్కువ ఎమోషన్స్ చూపించలేం కాబట్టి ఐ థాట్ ఒక సస్పెన్స్ డ్రామా ఆర్ చూసిన అందరికీ ఒక సస్పెన్స్ ఆర్ వాట్ ఒక సైకాలజికల్ థ్రిల్లర్ ఇద్దామని ఐ థాట్ ఆఫ్ దట్. ఆఫ్టర్ రైటింగ్ ఇట్ నేను ఫస్ట్ కాల్ చేసింది మధు అన్న, ఇస్ అవర్ డిఓపి. ఎలా విజువల్ ఇలా ఉంటుంది అని ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్. చెప్పిన తర్వాత హీ వాజ్ రెడీ డూయింగ్ దట్. అండ్ తర్వాత ఐ వాజ్ సర్చింగ్ ఫర్ వన్ హూ కెన్ ప్రొడ్యూస్. అప్పుడు ద పర్సన్ ఐ ఫౌండ్ వాజ్ సంధ్య మేడం. తను నాకు ఒక ఎడిటింగ్ కి షీ కనెక్టెడ్ మీ సమ్ హౌ, స్టోరీ చెప్పి, అండ్ షీ వాజ్ లైక్ షీ ఈస్ రెడీ టు సపోర్ట్ మీ అండ్ షీఈస్ అ గుడ్ పర్సన్ ఇన్ దాట్ వే. షీ ఈస్ ఇంటూ లైక్ అంతకుముందు ఒక మ్యూజిక్ వీడియోలో చేశారు అండ్ షీ వాంటెడ్ టు సపోర్ట్ అస్. ప్యాషనేట్ పీపుల్ అనేది అరౌండ్ ఉన్నారు. యాక్చువల్లీ జశ్వంత్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్పాను నాకు, బికాస్ చెప్పాను కదా. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటున్నాడు. ఏం తీస్తారులే, నాకు ఫస్ట్ చిన్న క్లిప్ పంపించి 1 minute చూస్తాము, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దాంలే అని ఇలాంటి కాన్వర్సేషన్ జరిగినాయి. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత నాకే వావ్ అనిపించింది. సో ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అవుట్పుట్. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లో ఇంత మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ థింకింగ్ లో బాగా వచ్చింది నీట్ గా. ఈవెన్ ఆ కార్ సీన్స్ ఉన్నాయి కదా, సో మొత్తం అంతా వాటర్ లోనే తీసారు కదా, ఐ మీన్ రైన్ లోనే కదా మొత్తం టోటల్. అంటే యాక్చువల్లీ బయట ఎక్స్టీరియర్ షార్ట్స్ ఉండాలి, కానీ 24 hours గ్యాప్ లోనే తీయాలి. ఎందుకంటే కెమెరా రెంట్ అనేది పర్ డే 8,000 ఉంటుంది. నెక్స్ట్ డేకి వెళ్తే మళ్ళీ బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది, అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఎక్స్టీరియర్ షార్ట్స్ వచ్చేసి బయట క్లైమాక్స్ కానీ బయట కొన్ని ఉన్నాయి, అవి నైట్ చేస్తాం. మిగతా అంతా ఇంకొక నైట్ కి వెళ్ళి ఇంకో డే ఎక్స్ట్రా అవుతుందని ఏం చేసామంటే మార్నింగ్ చేయడానికి ఒక డార్క్ రూమ్ తీసుకున్నాం. అంటే లైక్ కంప్లీట్లీ 4 sets క్లోజ్ చేసి అందులో కార్ పెట్టాం, సో దట్ చీకటిని నైట్ ని మ్యాచ్ చేయడానికి. ఆ తర్వాత మేమే ఒక లెగ్ పెట్టి కార్ పైన వి జస్ట్ షేక్ ఇట్ సో దట్ ట్రావెల్ అవుతున్న ఫీల్ వస్తుంది. అండ్ రెయిన్ కోసం ఒక బాటిల్. ఆ షార్ట్ ఫిల్మ్ ఒకసారి చూసి మళ్ళీ ఈ ఇంటర్వ్యూకి రండి కావాలంటే. ఆ కార్ అనేది మూవ్ అవ్వట్లేదు, కానీ షార్ట్ ఫిల్మ్ మొత్తం కార్ మూవ్ అనేట్టు తెలుస్తుంది. రెయిన్ అనేది కూడా లేదు. రెయిన్ అనేది మీ టెక్నికాలిటీలో మీరు సృష్టించారు రెయిన్, కరెక్ట్? నిజంగా ఇప్పుడు ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారో ఆల్రెడీ, సో టెక్నికల్ వైజ్ చెప్పాలంటే కొంచెం బాగా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈవెన్ ఆ టూల్స్ యూజ్ చేయడం కానీ దాన్ని ఎంత ప్రాపర్ యూజ్ చేసినారు ఎవరైతే కనుక్కోలేరు కనుక్కోలేరు. ఇప్పుడైతే వెనక గ్రీన్ స్క్రీన్ పెట్టడం ఈజీగా కనుక్కోవచ్చు. వీ కెన్ ఐడెంటిఫై, సో గ్రీన్ స్క్రీన్ వెనక పెట్టారు చూడండి అని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఈ షార్ట్ ఫిల్మ్ అయితే రియల్ గానే రైన్ లో తీసినట్టు ఉంటుంది. నాకు పర్సనల్ గా అనిపించింది. ఇంకా ఎవరైనా చూసినారనుకోండి డెఫినెట్ గా అసలు దాన్ని రైన్ లో నిజంగానే తీసినారు, ఎలా తీసినారు, ఇంత బడ్జెట్ ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా తీసినారు అనిపిస్తుంది. కానీ వీళ్ళు చాలా బాగా వచ్చింది. కాస్టింగ్ ఎలా చేస్తారు? నేను వేదేశ్ అన్నతో ఐ వాజ్ వర్కింగ్. అంతకుముందు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరుతున్నారు, ఐ వెంట్ ఫర్ యాజ్ అన్ ఎడిటర్, కొంచెం అట్లా పరిచయం ఉండే. ఐ మెట్ వేదేశ్ అన్న దర్, హీ వాజ్ యాక్టింగ్ గుడ్ ఇన్ దాట్ షార్ట్ ఫిల్మ్ టు. నేను అట్లా కాల్ చేశాను. ఆ తర్వాత హీ వాజ్ ఓకే టు డూ దట్ ఫిల్మ్ అండ్ అట్లా. అండ్ ద సెకండ్ ద ప్యాసింజర్ క్యారెక్టర్ కి
ఆన్లైన్ లో ఐ సీన్ సమ్ వర్క్స్ ఆఫ్ హిమ్ ఇన్స్టాగ్రామ్ లో అట్లా somehow connected. He also wanted to do so that Okay. అట్లా వచ్చేసారు ఇద్దరు. సో అంటే త్రూ వాట్సాప్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ లో టెలిగ్రామ్ కాస్టింగ్ అందరు సొల్యూషన్ తీసుకొద్దాం. సో విదేశ్, సో తను ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు నాకైతే ఫస్ట్ ఓకే బీటెక్ ఫస్ట్ ఇయర్ నాకైతే కాన్ఫిడెన్స్ రాలేదు. బట్ హౌ డిడ్ యూ సే ఓకే టు హిమ్? సో తన స్టోరీ సో తను స్టోరీ నరేట్ చేసినప్పుడు నాకు ఒక్క షార్ట్ చెప్పాడు. సో ఆ షార్ట్ ఏంటంటే బ్లడ్ బాత్ అనమాట. సో స్టీరింగ్ వీల్ పట్టుకున్నప్పుడు బ్లడ్ వస్తుందన్న, ఫేస్ నుంచి వస్తుంది, డాట్ ఇలా వస్తుంది అంటే ఐ ఫెడ్ ఫర్ ఇట్. సో ఉంటుంది కదా షార్ట్ అంటే పక్కా షూర్ ఉంటుంది షార్ట్ అని చెప్పాడు. తర్వాత స్టోరీ అంతా చెప్పుకుని వచ్చాడు. ఓకే నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కానీ ఆ ఒక్క షార్ట్ తో నన్ను కన్విన్స్ చేశారు. తీరా రోజు షూట్ స్టార్ట్ షార్ట్ లేదు, ఆ షాట్ మాత్రం లేదు. అది ఎందుకంటే ఇందాక మీకు టెక్నికల్ గా రూమ్ అన్నట్టు లైక్ షెరెట్. సో రూమ్ కాదు, కింద పార్కింగ్ లాట్ లో కార్ స్పేస్ చేసి నా టెన్స్ తీసుకొచ్చి చుట్టూ కవర్ చేశారు. అండ్ చూస్తున్నాను ఓకే నెక్స్ట్ ఏంటి అని. దాని తర్వాత రైట్స్ అరేంజ్ చేసి ఇంతకీ రెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే నాట్ ఈవెన్ విత్ ద పైప్ కిందే బాటిల్ కి కన్నాడు పెట్టి కిందే బాటిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కి హోల్స్ పెట్టి ఆ వాటర్ లో డిప్ చేయడం, దాన్ని ట్విస్ట్ చేయడం. సో వాటర్ స్ప్రింక్లర్స్ అలా మేనేజ్ చేశారు. కార్ ఏమో ఒక పర్సన్ పెట్టి ఆయన షేక్ చేయమంటే మూమెంట్ ఇస్తుంటే అది షేక్ వచ్చింది. ఓకే. అండ్ మీకు స్ట్రీట్ లో వెళ్తున్నప్పుడు రైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది కదా, సో వాళ్ళు స్పైడర్ రిఫ్లెక్టర్స్ అన్ని పెట్టి లైట్స్ బొకే రావడానికి. సో టోటల్ గా రోడ్ మీద ట్రావెల్ అవుతున్న సీన్ వచ్చింది. నాకు ఏదైతే షార్ట్ చెప్పాడో ఆ షార్ట్ మాత్రం మిస్ అయిపోయింది. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసేట లైట్స్ తిప్పడం, కిల్లే వాటర్స్, వెళ్ళి ఎవరైనా నిజంగానే డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే నెవర్ సీ దేర్ ఏజ్, జస్ట్ స్కిల్ అంతే. సో ప్యాషన్ స్కిల్ ఉంటే ఈవెన్ నాకు తెలిసిన 10th క్లాస్ 12th క్లాస్ కూడా తీయేస్తారు మన నెక్స్ట్ జనరేషన్. ఇది ఎందుకు తీస్తున్నా నాకు చాలా రోజుల నుంచి డౌట్ తెలుసా, మన తెలుగు వాళ్ళే ఈ పిచ్ అనేది, మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఏపీ వాళ్ళకే ఈ ఫిలిం అనేది TFI బాలిసలు నిజంగానే. ఎందుకంటే మనం అదర్ స్టేట్స్ గురించి నేను చెప్పను, ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే ఎనీ లాంగ్వేజ్ మనం చూస్తాం, వి సపోర్ట్. అది మలయాళం అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, ఈవెన్ ఈ మధ్య జపనీస్ కూడా వేస్తున్నాం థియేటర్స్ లో వేస్తే హౌస్ఫుల్ ఉంటుంది. సో మన తెలుగు వాళ్ళే ఇంత ప్యాషన్ గా లవ్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ తీసేవాళ్ళు కూడా, అంటే ఒకప్పుడు మనం ఆడియన్సే కదా, ఆడియన్స్ లాగా చూసి 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 ఓకే నేను స్టోరీ రాస్తాను తీద్దాం అనే ప్యాషన్ అనేది బ్లడ్ లోకి వచ్చేసింది. ఈవెన్ యాక్టింగ్ కూడా చెప్తున్నారు, యాక్టింగ్ చేయాలనుకుంటే ఓకే స్క్రీన్ పైన చూసి ఈ సీన్ అయితే మనం ఇంకా బాగా చేస్తాము, ఇదైతే నేను చేస్తే ఎలా ఉంటుంది. సో నిజంగానే అందుకే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంత మనకి ఎంకరేజ్ చేయమని, సపోర్ట్ చేయమని ఇంతమంది వస్తున్నారు మనకి. ఈవెన్ కాస్టింగ్ కూడా చెప్తున్నాను కదా. సో ఐ మీన్ బడ్జెట్ వైజ్ గా కూడా మనం ఈజీగా చేస్తున్నాం. ఐ మీన్ స్కిల్ వైజ్ గా మనకి బెస్ట్ అనిపిస్తుంది తెలుగు వాళ్ళు అయితే. ఎక్కడైనా చేస్తారు, చేసింది చూస్తారు, ఈవెన్ దే సపోర్ట్ లైక్ దట్. సో మాది కూడా సపోర్ట్ చేసేది చేస్తారు. సో రిమైనింగ్ ఎవరు భాష అని ఒక అతను ఉన్నారు, ఇంకొక అమ్మాయి అనేది సీతామహాలక్ష్మి రాలేదు బాబు, చూస్తాను ఇంటర్వ్యూ కొంచెం కలర్ఫుల్ గా ఉండేది ఫేమ్ యాక్చువల్ వచ్చింటే. తను ఎలా ఒప్పించినారు యాక్చువల్, అది తనది అసలు ఒక ఏం లేదు. యాక్చువల్లీ యాక్ట్రెస్ వరకు అయితే నేను వేదేశ్ అన్న అని భాష అని సమ్హౌ కాంటాక్టెడ్. తర్వాత నేను మేడం కి చెప్పాను, సంజయ్ మేడం కి, ఒక యాక్ట్రెస్ కావాలి, చిన్న సీనే ఎక్కువ కాదు, మరి ఎవరు తెలియదు నాకైతే అంటే, షూట్ రోజే ఎవరో తెలుసు, నేను మీరైతే షూట్కి వచ్చి నేను సమ్హౌ తీసుకొస్తా అన్నారు. ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు, అట్లా తెలుసు తను. ఇంకా యాక్చువల్లీ ఐ హావ్ టు ప్రైజ్ హర్ ఫర్ సంథింగ్ లైక్ ఆఫ్టర్నూన్ వచ్చారు. ఆ కార్ మాది కాదు యాక్చువల్లీ, మేము షూట్ చేసింది సమ్మన్ హెల్ప్ అస్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్ ఆఫ్ సంజయ్ మేడం షీ స్టేస్. వాళ్ళు బయటకు వెళ్ళాలి, సో మేము అర్జెంట్ గా కార్ సీన్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. సో యువర్ రషింగ్ దేర్, షీ వాజ్ వెయిటింగ్ ద హోల్ డే. మేము ఎప్పుడో ఈవినింగ్ చేసాం తనతో షూట్, షీ వాజ్ వెయిటింగ్ హియర్ ద హోల్ డే. వచ్చిన తర్వాత విత్ ద బ్లడ్ అండ్ ఆల్ షీ మేనేజ్. మెచ్యూర్డ్ యాక్టర్ తను కూడా, ఆ షౌట్ ఏదైతే ఉందో కూడా యాజ్ వి వాంటెడ్ ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది. యాక్చువల్లీ తన యాక్టర్స్ కూడా చాలా బాగుంది. ఈవెన్ వేదేశ్ కూడా, ఐ మీన్ యూ ఆల్రెడీ డన్ సర్టెన్ షార్ట్ ఫిల్మ్స్ కూడా తను చేశాడు. సో మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చూడండి. సో నాకు వేదేశ్లో బాగా నచ్చింది ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, హైలీ మెచ్యూర్డ్ యాక్టర్ లాగా ఉంటారు. నెక్స్ట్ మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీకు ఏదైనా ఐడియా ఉంటే
ఈవెన్ యూ కెన్ టేక్ వేదేష్. నాకైతే ఒక తమిళ యాక్టర్ గుర్తొస్తున్నాడు మిమ్మల్ని చూసినప్పుడు అయితే, పేరు గుర్తురావట్లేదు కానీ. సో ఐ ఫెల్ట్ లైక్ యువర్ తమిళ యాక్టర్ కైండ్ ఆఫ్ వచ్చింది అక్కడైతే ఫస్ట్ చూసినప్పుడు అయితే ఫ్రేమ్ లో. థ్యాంక్స్ సో అండి. హూ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, సో ఇఫ్ యూ రియలీ లైక్ వేదేష్ యాక్టింగ్, సో మేబీ కెన్ టేక్ ఇట్ దట్ యాజ్ అ కాస్టింగ్. ఎందుకంటే మనం వేరే వాట్సాప్ గ్రూప్లో అయితే ఎలా యాక్ట్ చేస్తారో కూడా మనకు తెలియదు. ఇఫ్ యూ గో అండ్ సీ దిస్ షార్ట్ ఫిలిం, సో మీరు ఏదన్నా నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే లైనప్లో, సో యూ కెన్ టేక్ హిమ్ యాజ్ మీరు కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి టు యాడ్ ఆన్, నైట్ యాక్చువల్లీ మార్నింగ్ షూట్ అనగానే తను యాక్చువల్లీ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, సో అతను నైట్ ఎక్స్ట్రా వర్క్ చేసా ఏం చేసావు వితౌట్ సమ్ లెస్ స్లీప్ హీ కేమ్. వచ్చి నైట్ లోపు అయిపోతుంది అనుకున్నాం, కానీ నైట్ అంతా షూట్ చేసి 24 hours షూట్, మార్నింగ్ 9 కి స్టార్ట్ చేసి నెక్స్ట్ డే 7 కి అయిపోయింది. నిద్ర లేదు ఆల్మోస్ట్ 2 days. స్టిల్ హీ మేనేజ్ టు డూ ద హోల్ థింగ్. ఇతను షార్ట్ ఉన్నప్పుడు భాషాన్న పడుకునిండే, భాషాన్న షార్ట్ ఉన్నప్పుడు ఇతను పడుకునిండే, అట్లా సంహౌ దే మేనేజ్. ఇది చెప్తుంటే ఈ షార్ట్ ఫిల్మ్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంది, వాటర్ లో డ్రోన్ ఏది కానీ తను హీరోయిన్ ది ఆ ఫోటో రావడం కానీ. సో రియల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ లో ఇంత హై టెక్నికల్ ఉండేదైతే నేనైతే ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. బట్ అది ఎలా తీశారు అనేది నిజంగా డైరెక్ట్ నోట్ ఒకసారి తెలుసుకుందాం. అది ఎలా తీసాం జస్వంత్ నిజంగా అది లాస్ట్ అది డ్రోన్ అయ్యేది, ఈవెన్ ఆ లైటింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అది నాకైతే బిగ్ స్క్రీన్ లో చూసిన ఒక ఫీలింగ్ ఎట్లా ఉంటుంది చూసినారా, అలాంటి ఒక షార్ట్ లాగా ఉండదు అయితే లాస్ట్ లో ఉండేది. ఎలా తీసారు అసలు నిజంగా? యాక్చువల్లీ ద హోల్ థింగ్ ఇస్ విఎఫ్ఎక్స్, కంప్లీట్లీ కంప్యూటర్ జనరేటెడ్. నాకు అనుకున్న షార్ట్ ఏంటంటే పేపర్ జనరల్ గా వాటర్ మీద పడితే ఆ వాటర్ బయాన్సీకి పైన ఉంటుంది, కిందకి వెళ్ళదు యాక్చువల్లీ. అట్లా నేను అనుకున్న షార్ట్ వాటర్ కింద కెమెరా ఉంటే పేపర్ తను అమ్మాయి ఫోటో కనిపిస్తుంటే హీ షుడ్ ఫాలో ఆన్ దట్, అప్పుడు డ్రౌన్ అవ్వాలి అనుకున్నాను. అది రియల్ గా చేయడానికి వాటర్ లో ఉండే సెన్సర్స్, ఆ కెమెరా కంప్లీట్లీ డిఫరెంట్, వి కాంట్ అఫోర్డ్ డూ దట్. తర్వాత CGI లో చేయాలన్నా బాడీ అండ్ వాటర్ ఇంటరాక్షన్స్ కి చేసే సిమ్యులేషన్స్ ఐ కుడెంట్ డూ దట్. ఇంకా ఐఎమ్ నాట్ దాట్ ఫార్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వాటర్ పేపర్ సంహౌ పడాలి. ఫిజిక్స్ లో రాంగ్ అయినా కూడా వి కుడెంట్ డూ ఎనీథింగ్. ఇది ఒకటి వి హ్యావ్ టు కాంప్రమైజ్. ఇంకా అన్రియల్ ఇంజిన్, బ్లెండర్ ఇట్లాంటి 3D సాఫ్ట్వేర్స్ లో ఫస్ట్ పేపర్ ఫ్లోట్ అయ్యే యానిమేషన్ చేసుకొని అండ్ దెన్ వాటర్ షార్ట్ ఒకటి రియలిస్టిజం సంథింగ్ చేసి అండ్ దెన్ క్యారెక్టర్ కి అన్న షర్ట్ రెఫరెన్స్ తీసుకొని మోడల్ క్యారెక్టర్, దాన్ని బ్లెండర్ అట్లాంటి సాఫ్ట్వేర్స్ వాడి ఎట్లా యానిమేట్ కింద పట్టినప్పుడు ఎట్లా యానిమేట్ అవుతారు చేసి వాటర్ రియాక్షన్స్ అంతా సౌండ్ ఎఫెక్ట్స్ యానిమేషన్ VFX అన్ని కొట్టేసినాడు. I have to talk about Madhu Anna and Raju Anna DOP. I had something in my mind. నేను ఫస్ట్ పేపర్స్ మీద I drew everything, sketch board అంటాం కదా. I'll give you photos also, you can do that. అయితే అది వచ్చి మధు అన్నకి చెప్పాను. యాక్చువల్ రాజు అన్న ఐ డోంట్ నో, మధు అన్నకి చెప్పిన తర్వాత హీ కేమ్. రాజు అన్నతో పాటు ఇద్దరు వచ్చారు. నాకు ఇలా కావాలి, ఐ వాంట్ ఇక్కడ లైట్ ఇంత రావాలి, ఇక్కడ షాడో ఎంత కనబడాలి, దర్ సంథింగ్ నాకు నేమ్ గుర్తులేదు, ఇక్కడ ట్రయాంగిల్ వచ్చి షార్ట్స్ ఐ సీన్ ఆన్లైన్ అట్లా కావాలి, ఇక్కడ ఆరెంజ్ రేస్ కావాలి, కలర్స్ కావాలంటే ఎవ్రీథింగ్ ఎట్లా కావాలో హీ డిడ్ దట్. ఎక్సలెంట్ గా వచ్చింది. ఎక్సలెంట్. నాకు కెమెరాస్ ఇక్కడ ఉండని తెలుసు, బట్ లైటింగ్ ఎలా చేయాలో ఐ డోంట్ నో కదా. హీ డిడ్ ద పర్ఫెక్ట్ వర్క్. DOP సినిమాటోగ్రఫర్ వాట్ ఇస్ ఎక్సలెంట్. ఈవెన్ లాస్ట్ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కార్ ఆగినప్పుడు బ్యాక్ లైట్స్ కానీ ఈవెన్ మనము పార్కింగ్ లైట్స్ లాగా వస్తాయి. ఎవరు కనుక్కోరు. ఈవెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. రియల్ గానే కార్ అక్కడికి వెళ్ళిందనే అనే ఉంటాయి, బట్ ఎవ్రీథింగ్ వాస్ టెక్నికల్. కార్ ఎక్కడికి వెళ్ళలేదు, పార్కింగ్ లోనే ఉంటారు. పోలీస్ స్టేషన్ యాక్చువల్లీ. సో ఇంకా నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ ఎవరు నేర్చుకోవాలనుకున్నప్పుడు జశ్వంత్ అడిగి అన్న ఎట్లా తీసినావు, ఎక్కడ కదలకుండా ఒకటే చోట నిల్చుని ఎట్లా తీసినావు మూవీ అనేది. ఇదిగానే ఇట్స్ అ గుడ్ లెర్నింగ్. సో విదిష్, సో తను జశ్వంత్, సో నేను అన్నట్టుగా జస్ట్ ఫ్రెష్ అండ్ ఫస్ట్ షార్ట్ ఫిలింది. తను వచ్చేసి మీకు నరేషన్ ఇచ్చాడు. ఓకే, నరేషన్ ఇచ్చిన తర్వాత ఓకే తన విజువలైజేషన్స్ లో కొన్ని షార్ట్స్ చూసిన తర్వాత మీరు ఓకే అని చెప్పారు, రైట్. బట్ యాక్చువల్గా వచ్చినప్పుడు, సో యాక్చువల్ సినారియోస్ షూటింగ్లోకి వచ్చినప్పుడు కానీ ఆ టోటల్ ఏదైతే జర్నీ ఉండదో 1 full day 24 hours లో కంప్లీట్ చేశారు కదా. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? తను నరేషన్ చేసిన దానికి మీరు యాక్చువల్గా మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే దానికి వాట్ వాజ్ ద యాక్చువల్ థింగ్? సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే టెక్నికల్. సో నేను ఈ షార్ట్ కావాలి, నాకు పర్టికులర్ గా కావాలని వరంగల్కి వచ్చినారు. సో మోరోవర్ మేము షూట్ చేసిన కార్ కూడా మనది కాదని చెప్పారు కదా. అదేంటంటే ఇదే బిల్డింగ్ లో ఒక ఆయనకి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది. సో ఓకే
సేమ్ ఇంట్రెస్ట్ కదా, వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఆయన కార్ వచ్చేసారు. అయితే మన దగ్గర మేడం దగ్గర కార్ ఉంది, కానీ మనవాడికి ఏంటంటే నాకు ఇంటీరియర్ ఇలాగే కావాలి. సో లేదు, నాకు షార్ట్ ఇలా ఉండాలి, స్క్రీన్ ఈ స్పేస్ లో ఉండాలి, హై లగ్జరీస్ థింగ్. సో సీట్ కవర్ కూడా లేదు, నాకు ఇంకోలా ఉంటే నాకు నచ్చదు, నాకు ఇలాగే నచ్చుతుంది. రాజమౌళి లాగా నాకు ఇదే కావాలా. ఆయన బయటకు వెళ్ళారంటే రిక్వెస్ట్ చేసి ఆయన కూర్చోబెట్టేసి చివరికి ఆయన ప్రాబ్లం కూడా క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయారు. అంటే మళ్ళీ ఇంటీరియర్ షాట్స్ మిస్ అయిపోతామని. సో నాకు ఇదే ఇంటీరియర్ కావాలని కూర్చుని నీట్ గా చేసుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ డిఓపి మధు, ఆయన డెడికేషన్ కి లిటరలీ మనోడు ఏంటంటే నాకు ఈ సీన్ లో పర్టికులర్ రైటింగ్ ఇలా వస్తే ఈ యాక్షన్ కవర్ అవుతుంది అంటే ఆయన అలా కూర్చొని చేశాడు. ఓపిక మెచ్చుకోవాలి. అండ్ అరౌండ్ మళ్ళీ బడ్జెట్ పెరగకూడదు, నీట్ గా అయిపోవాలని అరౌండ్ మార్నింగ్ 7 కి స్టార్ట్ చేసి ఉంటావా, 7 కి స్టార్ట్ చేసాం, మర్నాడు 5 o'clock వరకు చేసాం. గ్యాప్ లేదు, 24 hours లిటరల్లీ. నేను నిద్ర ఇదంతా రెస్ట్ ఏం లేదా మధ్యలో? నేను పడుకుని గ్యాప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ భాష షార్ట్ వస్తుంది పెట్టేసి నాకు కొరకు వచ్చేది, పడుకుని పోయేవాడిని. మనోడు మీద అన్నా నీ షార్ట్ అన్నా నేను వేసేవాడిని, ఈ లోపల మనోడు వేసేవాడు గ్యాప్. అస్సలు గ్యాప్ లేకుండా పడుకోకుండా వర్క్ చేసింది అయితే జశ్వంత్ అండ్ మధు. అండ్ మధు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు, సో వీళ్ళు మాత్రం ఇంకా స్లీప్ లేదు, ఏం లేదు, గ్యాప్ లేకుండా బ్రేక్ లేకుండా. మధ్యలో మేడం మాత్రమే ఫోన్ వచ్చాయి అనమాట, తిందాం మేడం. మేడం ఏంటంటే బడ్జెట్ ఏదైనా అవనండి, టైం ఏదైనా అవనండి, టైం మాత్రం ఫుడ్ అడిపోవాలి. ప్రభాస్ ఉప్పల పాడితే ఇక్కడ సంధ్య ఉప్పల టైం కి మధ్యాహ్నం 12 బాబు తిన్నానంటే లేదు మేడం మాకు ఇంకా టైం పడుతుంది. మాకు మొత్తం టైమింగ్ చేంజ్ అయిపోయి మనోడికి షార్ట్ పడాలి, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు. అలా చేసాం. అండ్ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి తన మధ్యాహ్నానికి వచ్చింది. తన షార్ట్ తీసి పంపించచ్చు చిన్నది, కాకపోతే మెది కార్ ఇచ్చేయాల్సి వస్తుందని మేము అరౌండ్ ఎన్నింటికి వచ్చాం, 5 ఈవినింగ్ 5. అలా కూర్చుంది మా కోసం. ఈవినింగ్ 5 వరకు చేసి ఇంటీరియర్ షూట్ కంప్లీట్ చేసుకుని అప్పుడు లంచ్ బ్రేక్ పైకి వచ్చాం. అప్పుడు మేము తింటూ ఉంటే వీళ్ళు షూట్ స్టార్ట్ చేశారు. అలాగైందనమాట. తను మెచ్చుకోవచ్చు, పేషెన్స్ మెచ్చుకోవచ్చు, అంతసేపు వెయిట్ చేసింది. అమ్మాయి అంత బాగుంది, అమ్మాయి అంతసేపు వెయిట్ చేసింది అంటే గ్రేటే. నిజంగానే తను ఏమేమి చేసింది నిజంగా బ్యాక్గ్రౌండ్ నాకైతే తెలియదు. షీ వాస్ గుడ్ లుకింగ్. ఐ మీన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇంత లెంత్ వద్దు, అవునవును, నాకు ఈ మాత్రం. సో మనం చెప్పాలనుకునేది షార్ట్ అండ్ స్వీట్ అండ్ క్వాలిటీ ఇచ్చామంటే ఈవెన్ చూసే వాళ్ళకి బాగా ఇంప్రెస్ అవుతారు. ఈవెన్ దే ఫీల్ ఓకే నేను ఎంటర్టైన్ అయినాను, అంటే వేస్ట్ అవ్వలేదు అని ఉంటుంది. కొన్ని అయితే ఉంటాయి కదా, ఆల్రెడీ మనం కూడా వీడియోస్ చూస్తాం, ఇటు కొట్టేస్తాం సూపర్. ఐ మీన్ అంత పేషెన్స్ 24 మార్నింగ్ 7 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock వరకు అనేది ఆ పేషెన్స్ లెవెల్ కానీ ఈవెన్ లోపల ఉంటుంది లేదు మనకి తెలుగు వాళ్ళకి లోపల. అదే రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. సో ఇంత రాజమౌళి స్టైల్లో నేను ఇబ్బంది పెట్టా అంటున్నావు కదా, మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తానంటున్నావు అతనితోనే. సో నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత ఇలాగనే కూర్చుంటాము. ఆ టీం ఎంత ఉంటుందో, కాస్టింగ్ ఎంత ఉంటుందో మాకు తెలియదు, దాన్ని సపోర్ట్ చేయండి. ఇది నచ్చితే దాన్ని కూడా సపోర్ట్ చేయండి. రియల్లీ ఛాలెంజ్ చేస్తాం, ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది రియల్లీ అసలు నేనైతే ఫుల్ చూసాను. జనరల్గా ఏం చేస్తానంటే ఇట్లా కొట్టేస్తాను, 5 seconds వెళ్ళిపోయింది, 10 వెళ్ళిపోయింది అనేసి. బట్ ఇది చూస్తున్నా అనమాట, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మళ్ళీ మనం అన్ని చూస్తాం కదా, ఏంటంటే ఈ షాట్ ఎలా తీసింటాడు అంటే ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు. ఇప్పుడు యాజ్ ఎ యాక్టర్ గా మనం ఏం చూస్తాం అంటే ఈ సీన్ అయితే నేను ఎలా యాక్ట్ చేస్తాను అని కొంతమంది చూస్తారు. ఒక విజువలైజేషన్ పిక్చర్ లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, సో కొంతమంది టెక్నికల్ చూసినప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ అంటున్నాడు, ఈ షాట్ అయితే ఎలా తీసింటాడు, ఈ నేను చెప్పాను కదా లాస్ట్ సీన్ ఎలా తీసింటాడు, ఇంత టెక్నికల్ సౌండ్ గా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో ఇట్లాంటి వాళ్ళకి అని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది మనకి యాక్చువల్గా. సో ఓవరాల్ గా అయితే సూపర్. నిజంగా మీరు చేసిన 24 hours కానీ ఇట్స్ వర్త్, యాక్చువల్లీ రియలీ వర్త్. సో వీళ్ళు దీనికి డిజర్వ్ అవ్వాలంటే మీరు అందరూ చూసి దాని కింద ఏమైనా కామెంట్లు కొడితే వాళ్ళు ఏదైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత కష్టపడినందుకు.
So thank మీకు లాస్ట్ క్లైమాక్స్ నచ్చింది అన్నారు చాలా బాగా వచ్చింది. మేము నాకు చాలా బాగా అడగలేదు వచ్చింది. actually Climax మీకు చాలా లైక్ బాగా నచ్చింది నాకు. టోటల్ షార్ట్ ఫిల్మ్ లో మీకు నచ్చిన సీన్ ఫేవరెట్ ఏమనిపించింది? ఫేవరెట్ సీన్ ఇక్కడ మనోడు కారు స్టాప్ చేస్తాను కదా, స్టాప్ చేసి బ్యాక్ సైడ్ డైలాగ్ వస్తుంది, అది నచ్చింది నాకు correct గా. ఇంకా మిర్రర్ లో కాకపోతే, అతను కాకపోతే డబ్బింగ్ దగ్గర కొద్దిగా వాల్యూమ్ డౌన్ అయిపోయింది, లేకపోతే ఇంపాక్ట్ మంచిగా వచ్చేది. ఆ సీన్ అంటే గుర్తొచ్చింది యాక్చువల్లీ సిగరెట్ సీన్ నేను రాసుకున్నాను. జనరల్ గా నాకు అంత ఐడియా లేదు, భాషను వచ్చారు అంత బానే ఉంది, సిగరెట్ షాట్ అని అతను యాక్చువల్ సిగరెట్ మర్చిపోయాము, అన్ని గుర్తున్నాయి సిగరెట్ ఒకటి మర్చిపోయాము. నైట్ అన్న సంగోట్ ఎట్లా తెప్పించారు, వచ్చిన తర్వాత భాషను అప్పుడు షాక్ ఇచ్చారు, నేను సిగరెట్ తాగనన్నారు. ఏం చేయాలో తెలియదు. రిక్వెస్ట్ చేసాం మహేష్ బాబు లాగా అదేదో ఆయుర్వేదిక్ బీడీ ఏదో ఉన్నది కదా, అట్లీస్ట్ జస్ట్ మీరు లోపలికి తీసుకొద్దు, నోటితో పైన పైన. పొగరాగినట్టు అంటే లేదు, నేను అది కూడా చేయను అన్నారు. నేను ఇంకా తీసేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, చాలా అనుకున్నాను ఇది ఒక్కటి మాత్రం కాంప్రమైజ్ అవ్వదు, ఏం చేయలేము అనుకున్నాను. అమ్మో ఇంకా మొత్తానికి చేస్తా అన్నారు, కానీ ఇంకా సిగరెట్ తాగను అని పెట్టుకొని తీస్తాను అంటే సమ్మో పర్లేదు మేనేజ్ చేద్దాం అనుకున్నాను. స్మోక్ బయటకు రాలేదు, బట్ అట్లీస్ట్ ఆ ఫ్లేమ్ మేనేజ్ కానీ లోపలికి వచ్చిన మెచ్యూర్డ్ యాక్టర్ అట్లా లైక్ దట్స్ గుడ్ యాక్చువల్లీ. బాగా వచ్చింది యాక్చువల్లీ. అది చూస్తే నాకు అదే చెప్తున్నా, అదే ఏదో ఒక హైలీ మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అయితే నాకు అనిపించింది టోటల్ గా చూసినప్పుడు. ఎక్సలెంట్ అదైతే. ఇది ఎందుకు లాస్ట్ షాట్ నచ్చింది అంటున్నానంటే, ఫస్ట్ లాస్ట్ ఇది ఎట్లా మేనేజ్ చేసి తీయగలిగినాడు ఈ డ్రోన్, నిజంగా నా మనిషి నిజంగా పన్నాడా లేదా ఎలా తీసాడు దాన్ని అనేది అక్కడ నాకు క్వశ్చన్ అయితే వచ్చింది అక్కడ అయితే. హౌ డిడ్ హి మేనేజ్ టు డూ దట్ అనేది. ఇంకా ఏమన్నా మంచి మంచి టూల్స్ ఏమైనా తీసుకొచ్చేసాడా? ఒక ఇన్స్టెంట్ లో నన్ను అడిగాడు, అన్న స్విమ్మింగ్ వచ్చా, షార్ట్ ఫిల్మ్ స్విమ్మింగ్ వచ్చా అన్నాడు, ఎందుకు అంటే ఏమో మేబీ ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. అది ఏంది కాదు, ఏమది కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దుర్గం చెరువుదా అనుకున్నాం అన్న, కానీ అక్కడ అలో చేయరేమో అని ఇక్కడే. యాక్చువల్ అది మేము వాటర్ బ్రిడ్జ్ కింద వాటర్ లేకుండా ఇక్కడ రోడ్ మీద ఏదో బ్రిడ్జ్ మీద చేసి లో యాంగిల్ లో పెట్టాము, ఇంకా అట్లా మేనేజ్ అయిపోయింది. లేకుంటే అది కూడా నాకు ఇదే కావాలి, కావాలండి. అయ్యో రియల్లీ మన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే చూస్తున్నారో, ఈవెన్ ఫర్ సపోజ్ నిజంగా లక్ బాగుండి ఇది కనుక ఎక్కడికో ఒక ఇండస్ట్రీలో ఎవరైనా మంచి వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే దాన్ని చూడండి. సో ఇట్స్ రియల్లీ మాకైతే యాజ్ అన్ ఆడియన్ అండ్ యాజ్ అ టెక్నికల్ కానీ మాకు బాగా నచ్చింది. వేదేష్ అయితే నాకు ఎక్స్ప్రెషన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. సో డూ కన్సిడర్ హిమ్ యాక్చువల్లీ. అంటే లైక్ మీకు ఏదైనా ఒక సీన్ రాసుకున్నప్పుడు ఇదైతే తను పర్ఫెక్ట్ అవుతాడు అనిపిస్తే కనుక ప్లీజ్ టేక్ ఇట్ రియల్లీ. ఈవెన్ థ్యాంక్ యూ వేదేష్, పిలిచిన వెంటనే వచ్చాడు యాక్చువల్లీ. భాష కూడా హీఈస్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్, తను రాలేదు. సో మేబీ యూ కెన్ వాచ్ దెమ్. క్యాస్ట్ అయితే ఎక్సలెంట్, దీంట్లో అయితే క్యాస్టింగ్ చాలా బాగా తీశారు. ఈవెన్ ఒక 2-3 పీపుల్ అయినా కానీ చాలా బాగా వచ్చింది. వెరీ హైలీ మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ టేకింగ్ అన్నమాట మూవీస్ లో. ఓకే, సో లెట్స్ క్లోజ్ దిస్ కన్వర్జేషన్. లేకుంటే యాక్చువల్ షార్ట్ ఫిల్మ్ ఎట్లా మార్నింగ్ 5 వరకు పోతుంది, మేము ఇట్లే మాట్లాడుకుంటూ కూర్చుంటాం 5 వరకు కూడా. ఓకే, థ్యాంక్ యూ.